ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సెంటర్ల వద్దకు వస్తున్నారు. నామినేషన్ సెంటర్స్ వద్ద నేతల హడావుడి కనిపించింది. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి నామినేషన్ కు ఏ డాక్యుమెంట్స్ కావాలో చెప్తున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రెండో విడత నామినేషన్ల పర్వం ముగిసింది. మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ముగిసిన వెంటనే రెండో విడత నామినేషన్ల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లది ఘటన ప్రారంభమైంది. ఈ రోజుతో రెండో విడత నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. మొదటి విడత నామినేషన్లకు సంబంధించినటువంటి రేపు అభ్యర్థుల తుది జాబితా వెలువడనుంది. రేపటి కంటే ఇప్పటివరకు మొదటి విడతకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ తదితర అయితే కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో రేపు వాటిపైన క్లారిటీ వచ్చింది. ఇప్పటికే చాలా వరకు గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం వివిధ ప్రయత్నాలు చేశారు. చాలా వరకు గ్రామాల్లో ఏకగ్రీవాలు చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. సో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముందుగానే తక్కువ అయితే ముందుగా చాలా రోజుల నుంచి పెండింగ్ వస్తున్నప్పటికీ సడన్గా షెడ్యూల్ రావడం వెంటనే షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు జరుగుతుండడంతో అభ్యర్థులు హడావిడిగా తమ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. మొదటి విడత సంబంధించినటువంటి గ్రామాల్లో ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. జిల్లా స్థాయి నేతలు కూడా గ్రామాల్లో కుల సంఘాలు కావచ్చు, గ్రామాల్లో ముఖ్య నేతలతో మాట్లాడడం, ఎవరైతే పోటీలో ఉంటున్నారో తమ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధం లేకపోయినప్పటికీ పార్టీ మద్దతుదారులు ఎవరైతే పోటీలో ఉంటున్నారో వారిలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు లేదా ముగ్గురు పోటీలో ఉంటే వారిని బుజ్జగించే ప్రయత్నం జిల్లా స్థాయి నేతలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొదటి నుంచి కూడా ఈ మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో రాష్ట్ర సరిహద్దు గ్రామాలు కూడా ఉండడంతో ఒకవైపు అధికారులు అయితే భద్రత కట్టుదిట్టం చేశారు. సో ఎన్నికల కోడమలు నేపథ్యంలో అయితే తనిఖీలు కూడా చేపడుతున్నారు పోలీసులు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం ఇటు చేగుంట మండల కేంద్రంలో తనిఖీలు చేపట్టగా దాదాపు అయితే భారీ నగదు కూడా లభ్యమైనట్టు కూడా చెప్తున్నారు. దాంతోపాటు అయితే 30 లక్షల రూపాయల నగదు అయితే అది పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గజ్వేల్కి చెందిన వ్యక్తి దగ్గర 30 లక్షలు సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అయితే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒకవైపు పోలీసుల భద్రత, మరోవైపు అధికారుల ఏర్పాట్లు కూడా ముమ్మరం జరిగినాయి. బ్యాలెట్ బాక్సులు కూడా మండల కేంద్రాలకు చేరుకుంటున్నాయి. అయితే 11, 14, 17 అంటే మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నిక 11వ తారీఖున జరగనుంది. రెండో విడత 14, మూడో విడత 17న ఈ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులను కూడా ఆయా ప్రాంతాలకు దానికి తగ్గట్టుగా చేసినటువంటి పరిస్థితి. చాలా చోట్ల బలమైన అభ్యర్థులను పోటీలో ఉంచేందుకు పార్టీలు కూడా బలమైన అభ్యర్థుల కోసం వేట సాగించాయి. ఇప్పటి వరకు ఇంకా అయితే ప్రత్యర్థులు ఉంటారో వారిని బుజ్జగించే ప్రయత్నం ఇంకా కొనసాగుతుంది. సో మొదటి విడత నుంచి ఇటు రెండో విడత నామినేషన్లు కూడా భారీగా దాఖలయ్యాయి. చాలా వరకు గ్రామాల్లో ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికలను తలపించేలా భారీ ర్యాలీలు కూడా కొనసాగినాయి. జిల్లాలో ఎక్కడ చూసినా ర్యాలీలు అయితే మొత్తం ఒక ఉత్సాహభరితంగా కావచ్చు, వీటంతా కూడా ఒక భారీ ర్యాలీలు కనిపిస్తున్నాయి. జులూసులు కావచ్చు, వీటన్నిటిని కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగే ఎక్కువగా ఏదైతే హైవేల వెంబడి ఉండే కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగే ప్రాంతాల్లో భారీ ర్యాలీలు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు మొదటి విడత కావచ్చు, ఇటు రెండో విడతలో ప్రధానంగా రెండో విడతలో ఇట్లాంటి గ్రామాలు ప్రధానంగా ఇటు రెండో విడతలో సిద్దిపేట జిల్లాలో అయితే సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని అక్బర్పేట, భూంపల్లి మండలం, చిన్నకోడూరు, దుబ్బాక, అయితే మిర్దొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట, హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని బెజ్జంకి మండలాల్లో 182 గ్రామ పంచాయతీలో అయితే సిద్దిపేట జిల్లాలో రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మెదక్ జిల్లాకు తీసుకుంటే రెండో విడతలో తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ మండలాల పరిధిలోని 149 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇటు అయితే సంగారెడ్డి జిల్లాలో కూడా రెండో విడతలో ప్రధానంగా ఇటు ఆందోళ్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆందోళ్, చౌటకూరు, పుల్కల్, వట్పల్లి, జైరాబాద్ డివిజన్లోని రెవెన్యూ డివిజన్లోని రాయకోడ్, జరాసంగం, జైరాబాద్, మొగడంపల్లి, కోహిర్, సంగారెడ్డి డివిజన్ పరిధిలోని మున్నిపల్లి మండలాల్లో మొత్తం 243 గ్రామ పంచాయతీల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ నేటితో నామినేషన్లు కూడా ముగిన నేపథ్యంలో భారీగా అభ్యర్థులు నామినేషన్లు వేసే కేంద్రాల వద్దకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఒకవైపు రాజకీయ పార్టీలు కావచ్చు, జిల్లా స్థాయి నేతలు కావచ్చు, రాష్ట్ర స్థాయి నేతలు కూడా జిల్లాలోని ప్రధాన గ్రామ పంచాయతీలపై అయితే దృష్టి సారించారు. జిల్లా స్థాయి నేతలు, మండల స్థాయి నేతలు కూడా వారి గ్రామాల్లో మద్దతుదారులను నిలిపేందుకు కావచ్చు, పోటీదారులను బుజ్జగించేందుకు వారి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. సంగారెడ్డి సమీపంలో తాళ్లపల్లిలో రిజర్వేషన్కి అనుకూలంగా లేదని వెంటనే అయితే తన ప్రియురాలిని వివాహం చేసుకొని పోటీలో ఉంచినటువంటి పరిస్థితి కూడా చూసాం. రెండో విడతలో కూడా చాలా వరకు అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే నామినేషన్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. 3 రోజులుగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. కొద్దిసేపటికి ఈ రోజు వరకు కూడా ఉండడంతో అభ్యర్థులందరూ కూడా క్లస్టర్ల వద్దకు చేరుకొని
నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. భారీగా ర్యాలీలతో క్లస్టర్ల వద్దకు చేరుకుంటున్నారు. సో మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రాజకీయాలు అయితే వేడెక్కాయి. పూర్తిగా నామినేషన్ల పర్వం ఒకవైపు, అధికారుల ఏర్పాట్లు ఒకవైపు, పోలీసుల భద్రతా చర్యలు ఒకవైపు, మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, బీచ్ న్యూస్, సంగారెడ్డి నుండి.